వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తన ఇంట్లో జరిపించిన వరలక్ష్మి వ్రతం పూజలో తన అత్తకి తన ఆడపడుచు నిహారిక గారికి ఇచ్చిన తాంబూలం గురించి తెలిస్తే తనలో ప్రతి ఒక్కరికి నిజంగానే మతిపోతుంది. అసలు మ్యాటర్ ఏమిటంటే వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తనకు పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా తన ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అయితే జరిపిస్తారట. ఆ పూజకు ఎంత లేదన్నా 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఖర్చు చేస్తారట. తను జరిపించే వరలక్ష్మి వ్రతం పూజకి తన వీధి గల్లీలో ఉన్న పేదవారిని, అలాగే తన బంధువులని, స్నేహితులని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వైఫ్స్ ని, హీరోయిన్స్, సెలబ్రిటీలను కూడా పిలిచి తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి గోల్డ్ తో తయారీ చేయించిన లక్ష్మీ కాసుల బిల్లలను గిఫ్ట్ గా తాంబూలంతో పాటు ఇస్తారు. ఈసారి వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి తన ఇంట్లో తన అత్త తన ఆడపడుచుతో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ జరిపించి అత్తగారికేమో తాంబూలంతో పాటు 2 గోల్డ్ తో తయారీ చేయించిన లక్ష్మీ కాసుల బిల్లలతో పాటు 18 కోట్ల రూపాయలు విలువ చేసే గోల్డ్ డైమండ్ నెక్లెస్ ను కూడా ఇచ్చారట. అలాగే తన ఆడపడుచు నిహారిక గారికి కూడా 2 గోల్డ్ తో తయారీ చేయించిన లక్ష్మీ కాసుల బిల్లలతో పాటు ఆడపడుచు నిహారిక కోసం కూడా ఎవ్వరూ ఊహించినంతగా గోల్డ్ మరియు డైమండ్ తో తయారీ